శాడిస్ట్ బావ పార్ట్ 76. మైరాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళిన కిషాంత్ 5 నిమిషాల మౌనం తర్వాత హనీ అని నెమ్మదిగా పిలిచాడు. వెళ్ళాలా? బాధగా అడిగింది మైరా. తప్పదుగా అన్నాడు కిషాంత్. అతని నుండి దూరం జరిగి బైక్ దిగి హ్యాండిల్పై ఉన్న కిషాంత్ కుడి చేతిపై తన చెయ్యేసి ఇంటివైపు కిషాంత్ వైపు మార్చి మార్చి చేస్తూ, నీకు నేను అడ్రస్ చెప్పలేదుగా, మరెలా తెలిసింది అని అడిగింది అమాయకంగా. చిన్నగా నవ్వి, ఇంకేమైనా అడగాలా అని అడిగాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనే మాట బయటకు రాకుండానే తనని బైక్ మీద కూర్చొని హగ్ చేసుకొని, ప్రేమిస్తున్నాను, నీ గురించి తెలియదంటావా అని అడిగాడు సున్నితంగా. నడుముపై లేని అతని చేతులు తలలో ఒకటి, బ్యాక్ బోన్ చుట్టూ ఒకటి ఉంటే ఆ కేరింగ్కి మురిసిపోతూ లవ్ యూ అని చెవి దగ్గర చిన్నగా చెప్పి చెవి కింద ముద్దు పెట్టుకుంది. నవ్వాడు ప్రతిస్పందనగా. తన చుట్టూ ఉన్న చేతులు పట్టు బిగించి, కాల్ చేస్తూ ఉండు, మిస్ యూ అని చెప్పాడు. అని మాత్రం అనగలిగింది. హగ్ లూజ్ చేసి, రానా నేను కూడా లోపలికి అని అడిగాడు. దూరం జరిగి చూసింది మైరా. ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాక. మార్నింగ్ నుండి మీ మమ్ కాల్స్ చేస్తూ ఉంది కదా, కోప్పడతారేమో, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయనా అని అడిగాడు. అతని ముందస్తు జాగ్రత్త కలిగిన మాటలు వింటూ, నేను చెప్పుకుంటానులే అని చెప్పి కిషాంత్ ఫేస్ హోల్డ్ చేసి అతని ఫోర్హెడ్పై కిస్ చేసింది. గుడ్ నైట్ చిన్న నవ్వుతో అన్నాడు. వదిలి వెళ్ళబోతే ఆపి, తిను ఏమైనా అని గుర్తు చేశాడు. అలాగే అన్నట్టు తలూపి లోపలికి నడిచింది. తను వెళ్ళేంత వరకు ఉండి పూర్తిగా లోపలికి వెళ్ళగానే బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు కిషాంత్. ఇదంతా టెర్రస్ పై నుండి గమనించిన హేమలతకి కూతురుపై నిర్వాకంపై ఎనలేని పౌరుషం పొడుచుకొచ్చింది. కిషాంత్ వెళ్ళగానే స్టెప్స్ దిగి హాల్లోకి వచ్చింది. తల్లి ఎక్కడుందో అని వెతుకుతూ నక్కి నక్కి వస్తున్న మైరాని ఆపి గట్టిగా చెంపపై కొట్టింది. పుట్టినప్పటి నుండి ఎప్పుడు ఎవరి చేతి దెబ్బలు చవి చూడని మైరా విస్తుపోయి చూస్తుంది తల్లివైపు. చెంపపై చేపెట్టుకొని మా అని కోపంగా అనబోతే, షట్ యువర్ మౌత్ మైరా, నీకు లిబర్టీ ఇచ్చి తప్పు చేస్తున్నానని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నావు. చెప్పాను కదా ఇన్ టైంకి ఇంట్లో ఉండాలని. ఎన్ని కాల్స్ చేశాను, ఒక్కసారైనా ఆన్సర్ చేయాలనిపించలేదా? బుద్ధుందా కొంచెమైనా? చిన్న వయసులోనే బెటర్ మెచ్యూర్డ్గా థింక్ చేసేదానివి. బట్ నౌ యు ఆర్ రిడిక్యులస్, కంప్లీట్లీ చైల్డిష్. నువ్వు బయటకు వెళ్ళి ఇప్పటివరకు రాలేదని, నా కాల్స్ కూడా ఆన్సర్ చేయలేదని మీ డాడీకి తెలిస్తే అసలు ఏమంటారో, ఏం చేస్తారో ఊహకు కూడా అందదు అని తిడుతుంటే నీళ్ళ కళ్ళతో చూస్తుంది మైరా. కూతురిపై కోప్పడటం తనకే కొత్తగా అనిపిస్తుంటే తన కన్నీళ్లు చూసి శాంతించి తిట్టడం ఆపింది. నువ్వు లవ్ చేసిన అబ్బాయి గ్రేట్ అయి ఉండొచ్చు, మంచోడు అయి ఉండొచ్చు, కానీ ఆ అబ్బాయి తండ్రి అసలు మంచోడు కాదు. అతని గురించి తెలిసి కూడా నీకు ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడని అనుకోకు. నువ్వు హోప్స్ పెట్టుకొని తర్వాత సఫర్ అవడం నాకు ఇష్టం లేదు. మీ డాడీ ఒప్పుకోరు కూడా. ఇప్పుడైనా నీ ఏడుపు ముఖం చూడలేక ఇలా వెళ్ళనిచ్చాను, కానీ లేదంటే మీ డాడీకి ఆపోజిట్గా నేనేం చేయను అని చెప్పి కాసేపు ఆగి, నా మాట విని మర్చిపో, అబ్బాయిని అలవాటు చేసుకోవాలి తప్పదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు కిషాంత్ తనలో నింపిన నమ్మకమంతా ఒక్కసారిగా పోయింది. అలానే ఫీల్ అవుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వెంటనే ఇదంతా కిషాంత్కి కాల్ చేసి చెప్పాలి అనుకుంది, కానీ ఇప్పుడు ఇదంతా చెప్పి అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆగిపోయింది. నైట్ అంతా లోన్లీనెస్ నిద్రకు కరువై ఏడుస్తూనే ఉంది మైరా. నైనా బ్యాంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. టైం 10:30 దాటింది. డోర్ నాక్ చేసిన సౌండ్కి తలెత్తి చూడకుండానే కమ్ ఇన్ సైడ్ అని వినిపించగానే నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. డోర్ దగ్గర ఆగి ఉన్న సితార వైపు ఒకసారి చూసి మళ్ళీ చూపు తిప్పి చేయి చాచాడు దగ్గరికి రమ్మన్నట్టు. వెళ్ళింది సితార అతని ముందుకి. కూర్చోబోతే అక్కడ కాదు అని అనగానే అర్థమై అతని దగ్గరకు వెళ్ళింది. చెయ్యి పట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అభి. స్క్రీన్ పై నుండి చూపు తిప్పకుండానే, అందరూ వెళ్ళిపోయారా అని అడిగాడు. అని చిన్నగా అని స్క్రీన్ వైపే చూస్తుంది అలసిన కళ్ళతో. నిద్రొస్తుందా అని అడిగాడు చిన్నగా. తన కదలికలు గమనిస్తున్నాడు నెమ్మదిగా. అని అంటూ వెనక్కి తిరిగి చూడడానికి ట్రై చేస్తుంటే, పడుకుంటావా అని అడిగాడు. టైం పడుతుందా నీకు అని అడిగింది. 15 minutes అని చెప్పి, వెళ్ళి కౌచ్లో పడుకో అని చెప్పి వదిలాడు అబ్బి.
అలాగే అని తలూపి లేచి వెళ్ళి కౌచ్లో పడుకుంది. వెళ్ళి పడుకున్న 3వ నిమిషానికే పూర్తిగా నిద్రలోకి జారిపోయిన తనని చూసి ఎక్కువసేపు దూరంగా ఉండలేక 10 నిమిషాలకే వెళ్ళాడు సిస్టమ్ షట్ డౌన్ చేసి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి సితారాని ఎత్తుకోబోతూ ఆగి తన ముందు మోకరిల్లాడు. 2 నిమిషాల పాటు ప్రశాంతంగా నిద్రపోతున్న తన మోముని చూస్తూ చెదిరిన జుట్టు ముఖంపై పడుతుంటే నీట్గా చెవి వెనకకు సర్దుతూ చిన్నగా నవ్వుకున్నాడు. బ్లాక్ సూట్లో ముద్దుగా కనిపిస్తున్న తనని చూసి నిద్రలేస్తున్న ఫీలింగ్స్ బలవంతంగా కంట్రోల్ చేసుకొని సితారాని చేతుల్లోకి తీసుకున్నాడు. 10 నిమిషాలకు గ్రౌండ్ ఫ్లోర్కి చేరగా సితారాని కార్లో కూర్చోబెట్టి బెల్ట్ పెడుతుంటే మెలకువ వచ్చింది సితారాకి. అభి చేతిలో నుండి బెల్ట్ అందుకొని పెట్టుకుంటూ లేపొచ్చుగా అని అడిగింది. అనిపించలేదు అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు అభి. దారిలో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అపార్ట్మెంట్ వైపు కాకుండా వేరే వైపు టర్న్ తీసుకుంటే ఇటెక్కడికి ఈ టైంలో అని అడిగింది. తినలేదు నువ్వు, తినేసి వెళ్దాం అని చెప్పాడు. తన సమాధానం రాకముందే ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు. టయర్డ్ ఐస్తో ఉన్న తనకి మెనూ కార్డ్ ఇవ్వకుండా తన ఫేవరెట్ బిర్యానీ కాకుండా లైట్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. కొన్ని నిమిషాలకి తన ముందున్న కర్డ్ రైస్ చూసి నేను తినను అని మొండికేసింది సితారా. నేను తినిపిస్తా అని సూటిగా వచ్చింది అభిమాట. ఏడుపు ముఖంతో చూస్తూ నీకు తెలిసి నేను ఇవన్నీ తిననని అని చెప్పగానే అలవాటు చేసుకో అని చెప్పి తన రోటీని ఎంజాయ్ చేస్తున్న అభిని లోపలే 100 తిట్టుకుంటూ కొన్ని స్పూన్స్ మాత్రమే తిని ఇంకా నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. అక్కడే ఉంటే తినమని ఇబ్బంది పెడతాడని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సడన్గా ఎక్కడికి అని అడిగిన అభి వైపు చూడకుండా కార్లో ఫోన్ మర్చిపోయా అని హడావిడిగా వెళ్ళిపోయిన తన పరుగుకి కారణం తెలియకుండా ఉంటుందో అభికి. అభి నుండి తప్పించుకోవడానికి వెళ్ళిందని అర్థమై అడిగినా యూజ్ లేదని అర్థమై బిల్ పే చేసి అక్కడే ఐస్ క్రీమ్ పార్సెల్ చేయించాడు. ముందే కారులో కూర్చున్న సితారా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి అట్లీస్ట్ ఇదైనా తిను అని అనగానే మెరుపు కళ్ళతో చూస్తూ దీనికోసం నువ్వు ఇంతలా అడగనవసరం లేదబ్బి అని చెప్పి ఫాస్ట్గా తినడం చూసి చిన్నగా నవ్వుకొని నెమ్మదిగా అని అంటూ రోడ్డుపై దృష్టి నిలిపాడు. దారి మధ్యలో సడన్గా మావయ్య డాక్యుమెంట్స్ గుర్తొచ్చి డౌట్గా ఉండడం ఎందుకులే అని సీతు అని పిలిచాడు. హా అని అంది ఐస్ క్రీమ్ బాక్స్ నుండి చూపు తిప్పకుండానే. మావయ్య తన కంపెనీ కోసం నైనాలో ఇన్వెస్ట్ చేసినట్టు నీకు తెలుసా అని అడిగాడు. ఆ టాపిక్ తీసుకొచ్చినందుకే నోట్లో పెట్టుకున్న స్పూన్ నోట్లోనే వదిలేసి చూసింది సితారా ఆశ్చర్యంగా. తను టెన్షన్ పడుతుందని తెలియని అభి బాధపడుతుందని అనుకొని ఫీల్ కాకు, జస్ట్ తెలుసుకోవాలని అడిగాను అని ఆగి ఆ ఇన్వెస్ట్మెంట్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ మన కంపెనీలోనే సీక్రెట్ లాకర్ రూమ్లో ఉన్నాయి. నేను చెక్ చేయలేదు కానీ డోర్ నాక్ చేసి చూస్తే ఆ బ్లాక్ ఎంటీగా ఉన్నట్టు అనిపించింది అని ఆగి అప్పటికే వణుకుతూ చూస్తున్న సితారాని చూసి నువ్వేం తీయలేదుగా అని అడిగాడు. బెరుకుగా చూస్తున్న తనను చూసి కార్ సైడ్ కాపి చెప్పు అని 2 సెకండ్స్ ఆగి నిజం మాత్రమే చెప్పు అని అనుమానంగా అడిగాడు అభి. అభి అడుగుతున్న ప్రశ్నకి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడింది సితారా. కానీ ఇప్పుడు నిజం చెప్తే తను ఛేదించాలి అనుకున్న నిజాన్ని ఎప్పటికీ బయట పెట్టలేదు. తన తండ్రి ఓడిపోయి సూసైడ్ చేసుకున్నాడు అని ప్రపంచం నమ్మిన అబద్ధాన్ని ఎప్పటికీ తప్పు పట్టలేదని అర్థమై తీయలేదు అన్నట్టుగా అడ్డంగా తలూపింది. షూరా? తన కళ్ళు అబద్ధం చెప్తుంటే నమ్మకం కుదరక అడిగాడు అభి. కళ్ళు వాల్చేసి చూస్తూ అవునన్నట్టు నిలువుగా తలూపేసరికి సంతోషంగా ఫీల్ అయిన అభి సితారాని హగ్ చేసుకొని ఐ నో సీతు, నువ్వు నన్ను ఎప్పుడు చీట్ చేయవు, కానీ ఎక్కడో చిన్న అనుమానం, అవి నిజంగా మిస్ అయితే వాటికి కారణం నువ్వు అవుతావేమో అని. ఇప్పుడు చెప్పావుగా కాదని రిలీఫ్గా ఉంది ఇప్పుడు అని చిన్నగా చెప్తూ సితారా మెడలో తలపెట్టుకున్నాడు. ఆ మాటలు వింటున్న సితారాకి మనసు మెలిపెట్టేసిన భావన. అంతలా తనని నమ్మిన అభిని మోసం చేస్తున్నాను అనే అపరాధ భావన. అభి చుట్టూ చేతులేసి టైట్గా హగ్ చేసుకుంది. కేవలం భయంతోనే. రేపన్న రోజు తనకి నిజం తెలిస్తే క్షమించగలడా అని భయంతో కళ్ళు మూసుకొని మనసులోనే ఐఎమ్ సో సారీ అభి, నాకు తెలుసు నేను ఈ గొడవలు ఇన్వాల్వ్ అవ్వడం నీకు ఇష్టం లేదని, కానీ నా తండ్రికి బ్యాడ్ మార్క్ ఉంటే నేను తట్టుకోలేను, అందుకే తప్పట్లేదు ఇప్పుడు అని అనుకుంటూ అలానే ఉండిపోయింది చాలాసేపు.
తను వదిలినప్పటికీ సితార వదలకపోయేసరికి మెడ మీద ముద్దు పెట్టుకొని, హలో, ఏమైంది అని అడిగాడు దూరం జరుగుతూ. ఏం లేదు అన్నట్టు తల ఊపింది సితార. తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, మావి గుర్తొచ్చారా అని అడిగాడు. అవును అన్నట్టు సాడ్ ఫేస్ పెట్టగానే, ఇట్స్ ఓకే సీతు, నేనున్నానుగా, భయపడకు, బాధపడకు. నువ్వు అనుకున్న ప్రతి కళ నాది, అది నిజం చేసి నీ ముందుంచుతాను. జస్ట్ నన్ను నమ్మంతే, నీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను అని చెప్పి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టేసరికి తనని అంతలా నమ్మి మాట్లాడుతున్న అతని మాటలు తనలో గిల్టీనెస్ని పెంచుతుంటే అభికి దూరంగా ఉండలేక దూరం జరిగింది. ఇంకా మావయ్య గురించే ఆలోచిస్తుంటుందని తనని కదపలేదు అభి. డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. సితార అభిని గమనిస్తూ, ఇంతలా నమ్ముతున్నాను నన్ను, ఇప్పుడు తనని చీట్ చేసి పేపర్స్ తీసేశాను అక్కడి నుండి. పేపర్స్ లేవన్న సంగతికే నన్ను అనుమానిస్తున్నాడు. ఇదంతా చేసింది నేనే అని తెలిస్తే ప్రేమిస్తాడా? వాడి ప్రేమను దూరం చేసుకొని నేను బ్రతకగలనా? వీలైనంత త్వరగా పని పూర్తి చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ అక్కడ పెట్టేయాలి. నా తండ్రి ఆస్తిని ఎందుకు వదులుకోవాలి నేను అని అనుకుంటూ ఉండగానే కొన్ని నిమిషాలకే ఇంటికి తీసుకువచ్చాడు అభి. సితార తన ఫ్లాట్లోకి వెళ్తుంటే వెనకే వస్తున్న అభిని చూసి ఆపి, టయర్డ్గా ఉన్నా అని ఆపింది. అభి దూరంగా ఉంటే లేట్ నైట్స్ తన పని వీలైనంత త్వరగా పూర్తి చేయొచ్చు అన్న భావనతో. సితార అలా అనేసరికి, నేనేం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదుగా, జాలిగా ముఖం పెట్టుకొని అడిగాడు అభి. తను చెప్పింది అభికి వేరేలా పోర్ట్రే అయిందని అర్థమై, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అభి, నీ దగ్గరుంటే టైం తెలియడం లేదు అందుకే అని అంటుంటే, కానీ నాకు టైం గడవాలంటే నువ్వు పక్కన ఉండాలి, అలవాటు అయిపోయావు బాగా, ప్లీజ్ వద్దనుకు అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడిగేసరికి ఏం చెప్పలేక సైలెంట్గా లోపలికి నడిచింది. ఇద్దరు ఫ్రెష్ అయి పడుకున్నారు. ఎప్పట్లానే అభి కౌగిట్లో దిగిపోయి పడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది సితార. అప్పటికే సగం నిద్రకు చేరువైన అభిని తలెత్తి చూసింది. కనుబొమ్మలు కలవరంగా ఉన్నట్టు అనిపించాయి. చేత్తో జుట్టుని సవరిస్తూ అభి అని పిలిచింది నెమ్మదిగా. నిద్రలో కూడా పలికాడు. నిన్నొకటి అడగనా అని అడిగింది సితార. మళ్ళీ అదే మాట అభి నుండి. ఒకవేళ నేను నిన్ను మోసం చేశానే అనుకో. తన మాట పూర్తి చేయకుండానే కళ్ళు తెరిచి చూసిన అభి వైపు కంగారుగా చూస్తూ, అనుకో, జస్ట్ ఇమాజిన్ అని అంటుంటే తన పెదవులపై చూపుడు వేలుంచి, కల్లో కూడా ఊహించుకోలేను నువ్వు నన్ను మోసం చేయడం అనే విషయాన్ని. ప్లీజ్ సీతు, ఐ కాంట్ ఇమాజిన్. నువ్వు ఇలా మాట్లాడినా నాకు కోపం వచ్చేస్తుంది, సో వద్దు అని చెప్పి ఫింగర్ తీసి అవే పెదవులపై నార్మల్గా కిస్ చేసి తనని గుండెకి పొదువుకుంటూ నిద్రపోయాడు. మరోసారి తన నోరు మూయించిన అభి మాటలకి పశ్చాత్తాపంతో మూగబోయింది సితార. తర్వాతి రోజు తెల్లవారుజామున రాంచీ నుంచి వచ్చిన మనోజ్ గారు నేరుగా కూతురు గదికి వెళ్ళారు. అనుమానంతో కాదు, ఇటీవల కాలంలో తమ మధ్య ఏర్పడిన దూరం వల్ల బెంగ కలిగి. కారు చప్పుడు వినిపించేసరికి మెలకువ వచ్చిన హేమలత గారు గది నుండి బయటకు వచ్చేసరికి కూతురి గది వైపు వెళ్తూ కనిపించిన భర్తను అనుసరించింది. డోర్ చప్పుడు కాకుండా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు మనోజ్. నిద్ర నటిస్తున్న కూతురి పక్కనే కూర్చొని మురిపెంగా చూసుకుంటూ తలపై చెయ్యేసి నిమురుతున్నారు. హేమలత గారు మైరా పడుకొని ఉంటుందని అనే భ్రమలో ఉండి నేరుగా లోపలికి వచ్చి, ఇంతలోనే బెంగ అని అడిగింది. చిన్నగా నవ్వారు. అనుమానమా అని అడిగిన భార్య వైపు డౌట్గా చూసేసరికి, ఉందా లేదా అని అంటుంటే చిరుకోపంగా చూసి, భయం అని అన్నారు. తేడా ఏంటో అని అడిగింది ఆతృతగా. చెప్పినా నీకు అర్థం కాదు కానీ అని ఆగిపోయి బెడ్ లైట్ వెలుతురులో మైరాని చూస్తూ, చూడు నా బేబీ డాల్ ఎంత ముద్దుగుందో అని 2 సెకండ్స్ ఆగి, ఈరోజంతా ఆలోచించాను హేమ, నా కూతురి సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదనిపిస్తుంది. కొన్ని గంటలు తనకి దూరంగా ఉన్నాను అంటే 2 వారాలుగా మా మధ్యన పేరుకుపోయిన దూరమే నాకు బాధను కలిగిస్తుంది. ఇది నోరు తెరిచి అడిగిన ఏది కాదనలేదు. మొదటిసారి ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉంది. కానీ దీని సంతోషాన్ని దూరం చేసి నేనెలా ఆనందంగా ఉండగలను? అలా అని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి దీనికున్న ప్రశాంతతను, ఈ నిద్రను దూరం చేయనా? ఎంత అబ్బాయి మంచివాడైనప్పటికీ ఆ ఇంటి పెద్ద అయిన వెంకటాద్రి మంచివాడు కాకపోతే నేనేం చేసేది?
ఒక తండ్రిగా నా కూతురు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప స్వార్థమే కావచ్చు. కానీ అది కష్టంలో ఉంటే నేను చూసి తట్టుకోలేను హేమ. అందుకే ఆ అబ్బాయిని వద్దు అంటున్నానే కానీ, లేదంటే తనకి పేరు పెట్టడానికి నేను సరిపోను. తెలివిగల అబ్బాయి, పద్ధతులు తెలిసినోడు, రూపంలో గుణంలో మన్మధుడు, మాటకారి, అన్ని విధాలుగా నా స్థాయికి సరిపడగలడు. కానీ వెంకటాద్రి కారణంగా అతన్ని ఇంటి అల్లుడుగా ఒప్పుకోలేను. దీనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. తన ప్రేమను వ్యతిరేకిస్తున్నానని చెడుగా మిగిలిపోయాను. కనీసం తను నాతో మాట్లాడలేనంతగా అని చెప్పి ఆపారు. ఆయన గొంతులో పలికిన ప్రతి మాటలో బాధ తెలుస్తుంటే భర్త భుజంపై చెయ్యేసి చిన్నగా నొక్కుతూ, నా తండ్రితో నాకు సంబంధం లేదని ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు అని అన్నారుగా, ఇంకెందుకండి భయం, ఇచ్చేద్దామా మన అమ్మాయిని అని అడిగిన భార్య వైపు ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోయారు. నిండుగా లేని బ్లాంకెట్ని మైరాకి పూర్తిగా కప్పి డోర్ దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోయింది హేమలత. డోర్ క్లోజ్ అయిన చప్పుడు వినగానే మైరా తన రహస్య కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి సౌండ్ రాకుండా ఏడుస్తూనే ఉంది. వాల్కి తగిలించి ఉన్న తన ఫ్యామిలీ ఫోటో చూసుకుంటూ లేచి కూర్చొని, సారీ మామ్, డాడ్, మీ వయసుని నేను కూడా అర్థం చేసుకోలేదు అనుకుంటా, అందుకే మైండ్లెస్గా థింక్ చేస్తున్నా. కానీ మీరే అన్నారుగా డాడ్, తనకి పేరు పెట్టడానికి ఎవరు సరిపోరని. కానీ కొన్ని నిమిషాల మాటలకే మీరు ఇలా మనసు మార్చుకుంటే అతని మాటలను, ప్రేమ పలుకులను దగ్గరుండి విన్న నేను ఎలా మర్చిపోగలను? థింక్ అబౌట్ ఇట్ అగైన్ డాడ్, ఐ కాంట్ లీవ్ వితౌట్ హిమ్, మీరు కూడా కావాలి అని అనుకుంటూ కాళ్ళను చేతులతో చుట్టుకొని కన్నీటిని బ్లాంకెట్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ మాటల్ని బట్టి ఒకటి మాత్రం గట్టిగా నిర్ణయించుకుంది. ప్రేమ వివాహమే అయినప్పటికీ అందరి సమక్షంలో పెద్దలను ఒప్పించుకొని కిషాంత్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలని. ఈ స్టోరీ ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ స్టోరీని చివరి వరకు వింటున్నారో లేదో తెలియడం లేదు. వ్యూస్ కూడా బాగా తగ్గిపోతున్నాయి. దానికి వన్ ఆఫ్ ది రీజన్ నేను లేట్గా అప్డేట్స్ ఇవ్వడం వల్ల అనుకుంటా. ఇకపై రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇస్తాను కూడా. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.